నిన్నటి రోజు సింగనమల నియోజకవర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిన్నటి రోజు నార్పల మండల కేంద్రంలో విజయోత్సవ సభ పెట్టుకున్నారు. ఈ 2 సంవత్సరాలలో తాము చేసినటువంటి ఘనకార్యాలను చెప్పుకోవడానికి విజయోత్సవ సభ అని పెట్టుకున్నారు. మొట్టమొదట తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు ఆలోచించాల్సింది ఏముంది అంటే, మీరు విజయోత్సవ సభ కాదు, వంచన సభ పెట్టిండాల్సింది. ఆ సభ యొక్క పేరునే వంచన సభగా పెట్టి, మీరు ఏ విధంగా గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎలా వంచగలిగారు, ఏ విధంగా మీరు వంచింటే అధికారంలోకి వచ్చిన విషయాన్ని నెమరేర్చుకోవడానికే నిన్నటి రోజు సభలో మీరు విజయోత్సవ సభ కాకుండా వంచన సభ అని పెట్టిండాల్సి. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఒక నయవంచనకు పాల్పడ్డాయి 3 సంవత్సరాల క్రితం. ఏం చెప్పారు? మొట్టమొదటగా సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 ఏ మేరకు అమలు చేశాడన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే గడిచిన సంవత్సరానికే, అంటే తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి అవుతానే, ఆ మొదటి సంవత్సరం నుంచి ఈ 2వ సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది. మొదటి సంవత్సరంలోనే ఏం చెప్పాడు? ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదని కానీ, సూపర్ 6 పూర్తి కాలేదని చెబితే వాళ్లకు నాలిక మందమైందనో లేకుంటే నాలిక మడత పెడతామనో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ ఏమైంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాంలో మహిళలకు ఇస్తానన్నటువంటి, ప్రతి నెల తాను ఇస్తానన్నటువంటి 1500 వంచన కాదా? ఇంతవరకు ₹1 ఎవరికైనా ఇచ్చినాడా? ఎవరికి ఇవ్వలేదు కదా. అది అంతకంటే వంచన ఏముంటుంది చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు నేను కాబోయే ముఖ్యమంత్రినో లేకపోతే డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు తగ్గకుండా ఇస్తానన్నాడు. ఇవి 2 నోచుకున్నటువంటి వాళ్ళ ఉద్యోగ అర్హత లేక ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం తమ ఖాతాలో ₹3,000 ఇస్తానన్నాడు. ఇది వంచన కాదా? ఇంతకంటే నయవంచకులు ఎవరైనా ఉంటారా? దాంతోపాటు ఏం చెప్పాడు? గ్యాస్ చెప్పినాడు. గ్యాస్ ఏమైపోయింది? శూన్యమైపోయింది కదా. ఎంతమందికి ఈ 2 సంవత్సరాలలో తాను ఇవ్వాల్సినటువంటి 6 గ్యాస్ సిలిండర్ల గురించి ఎంతమందికి వచ్చింది? 6 గ్యాస్ సిలిండర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే రాలే. పోనీలే మామూలు మహిళలకి ఏమొస్తూ ఉంది? ఏమీ రావట్లే. పూర్తిగా మహిళా సంఘాలను అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేసినారు. మహిళా సంఘాలు మీరు బాగా ఆలోచించండి. 100 మహిళా సంఘాలు ఒక గ్రామంలో ఉంటే 30% పైగా ఈరోజు డిఫాల్ట్ అయినాయి, పూర్తిగా డిఫాల్ట్ అయిపోయినాయి. 30% పైగా మహిళా సంఘాలు పని చేయడం గ్రామాల్లో మానేసినాయి పూర్తిగా. ఎక్కడ కూడా వాళ్ళు పని చేస్తూ ఉన్న దాఖలాలు ఎక్కడ కనపడట్లా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ ఇచ్చాడో, వాళ్ళకు సంపూర్ణంగా 4 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయడం వలన, లేకపోతే పావలా వడ్డీని సమర్థవంతంగా అమలు చేయడం వలన ఆ రోజు మహిళా సంఘాలు కలకలలాడినాయి. కానీ ఈరోజు మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవలంబించినటువంటి గొప్ప విజయం. వాళ్ళు చెప్పుకునేదానికి ఇంకా మేము విజయోత్సవ సభ కాదు, ఈ వంచనలో. అందుకనే పదే ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది. వీళ్ళు విజయోత్సవ సభలు కాదు, వీళ్ళు పెట్టుకోవాల్సింది వంచన సభలు. ఎంత సమర్థవంతంగా
ఈ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావాలనుకున్నప్పుడల్లా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, కోట్లాది మంది ప్రజలను ఏ విధంగా సమర్థవంతంగా వంచగలుగుతారన్న దానిపైన వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంది. మనం అనేక విషయాల గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము అన్నీ చేసేసినామని నిన్నటి రోజు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు నిన్న చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, లేకపోతే ఈ నియోజకవర్గంలో మేము చేయాల్సినది ఏమీ లేదు, అన్నీ కూడా పూర్తిగా చేశాము అని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు అన్నీ పూర్తి చేసి ఉంటే ఈ మధ్య కాలంలో సింగనమల నియోజకవర్గంలోనే మడుగుపల్లిలో కావచ్చు, ఎల్లుట్లలో కావచ్చు, నార్పల మండలంలో కావచ్చు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్లుట్లలో చనిపోయినటువంటి రైతునైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాస్పిటల్ వద్దకు వెళుతారని, ఆ రోజు మాజీ మంత్రివర్యులు శైలజనాథ్ హాస్పిటల్ దగ్గరికి పోతాడని ఎవరికీ తెలియకుండా నియమ నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారే పోస్ట్మార్టం చేసినారు. 6 గంటలకి 7 గంటలకి పోస్ట్మార్టం చేసి ఎస్కార్ట్తో ఎల్లుట్లకు పంపినాడు. వీళ్ళు పంపి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చెప్పినారు, మేము పూర్తిగా ఈ కుటుంబానికి రైతాంగం ప్రభుత్వం ఇచ్చేటటువంటి 7 లక్షల రూపాయలు ఏమైపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్యలోకి రైతులు చేసుకున్నటువంటి ఆత్మహత్యల సంఖ్య చేరుతా ఉంది. 77 78 అధికారిక లెక్కల ప్రకారం ఈ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులకు కాంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే మీరు. ఆ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటారు అనే ఆలోచన లేకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తుందని తెలిసి కేవలం మీరు ఆ రోజు మాత్రం ఆ కుటుంబం వద్దకు పోయో లేకుంటే వాళ్ళ దగ్గరికి పోయి మేము అన్నీ ఇస్తాము, మీరు ప్రతిపక్షాల మాట వినొద్దు అని అంటారు. కానీ ఈ రోజుటికి 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 2 సంవత్సరాల నుంచి మీరు ఒక్క నయా పైసా ఒక్క రైతుకు కూడా చెల్లించలే. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఏ ఒక్క రైతుకు కూడా. సిగ్గుపడాల నిజంగా మీరు. మేము అన్నీ చేసినామని చెప్పుకోవడానికి సిగ్గుపడాల. ఇంకా అనేక విషయాలు, నిరుద్యోగ యువత గురించి కావచ్చు, ఉద్యోగస్తుల గురించి, ఉద్యోగస్తులకి సంపూర్ణంగా టీఏలు, డిఏలు, పిఆర్సీలు అన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైపోయినారు ఈరోజు వాళ్ళ ఉద్యోగస్తులు అందరూ కూడా. అరకొర చదువుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల కంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువతనే బాగా బోల్తా కొట్టించింది ఈ ప్రభుత్వం. అన్నీ సంపూర్ణంగా పూర్తి చేసినాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గడిచిన 2 సంవత్సరాలుగా తాము పండించినటువంటి పంటకి ఏ ఒక్క పంటకు కూడా ధరే లేదు. ఒక్కదానికంటే ఒక్క హార్టికల్చర్ పంటకు కావచ్చు, లేకపోతే వ్యవసాయ శాఖ చూసేటటువంటి శాఖలో ఉన్నటువంటి మామూలుగా వేరుశెనగ కావచ్చు, వడ్లు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ దానికి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఎంఎస్పి మద్దతు ధరను కూడా కొనే నాతుడు లేక ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతాంగం. పూర్తిగా ఈరోజు వాళ్ళు ఏదైనా పెంచగలిగినారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరను పెంచలే. వీళ్ళు ప్రభుత్వం తాము ప్రకటించుకున్నటువంటి మద్దతు ధరని కొనుగోలు చేసుకోవడానికి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలే. అసలుకి మీరు ధరకు సంపూర్ణంగా, అంటే మీరు చెప్పేది మద్దతు ధర కొనకపోయినా మీరు ఇస్తామన్నటువంటి ధరను మీరు రైతాంగానికి చెల్లించలేకపోయినా, అదే సమయంలో రైతులకు ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఈ 2 విపరీతంగా ధరలు పెంచేశారు. మీరు విపరీతంగా ధరలు పెంచినారు. 1-2 దానిలకు కాదు, ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక దానిలలో అసలుకి 26 పోయిన సంవత్సరం 2000, ఇప్పుడు 2250. సూపర్. మామూలుగా మనం గ్రామాల్లో
బూడిది సూపర్ అనుకుంటా అంటారు. అంటే అత్యంత తక్కువ ధరకు దొరికేది బూడిది సూపర్. ఆ బూడిది సూపర్ని కూడా ఈరోజు 980 రూపాయలకి చేర్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వానికే ఉంది. 980 రూపాయలు చేరింది బూడిది సూపర్. 20/20/13 అయితే పోయిన సంవత్సరం 1550 రూపాయలు 2025-26, 26-27కి వచ్చేసరికి 2250 రూపాయలు అయిపోయింది. అదేవిధంగా 16-20-13 1400 రూపాయలు యూరియా. వీళ్ళు అత్యధికంగా రైతులు వాడేటటువంటి యూరియా. అదేవిధంగా డిఏపి. ఈ రెండు ధరలు పెంచలే. దీనిని ఏం చేశారు? అసలుకు ఇవి మార్కెట్లో నుంచి మాయం చేశారు. ఎక్కడ కూడా మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు ఈరోజు యూరియా. ఎక్కడ కూడా మార్కెట్లో డిఏపి దొరకట్లే. ఈ రెండింటిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే అనంతపురంలో ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నటువంటి వాళ్ళే ర్యాకులు వెళ్ళిపోయినాయి. మన జిల్లాకు రావాల్సినటువంటి యూరియా, మనకు రావాల్సినటువంటి డిఏపి ఈ జిల్లాను నాకంటే ముందు గడిచిన సంవత్సర కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా పెద్ద ఎత్తున పుంకాలు రాసింది. డిఏపి మాయమైపోయింది, యూరియా మాయమైపోయింది. ఇంతవరకు కూడా ఒక్కరిపైన యాక్షన్ తీసుకోలే. అది ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేలకు, ఈ ఎంపీలకు, రైతాంగం పట్ల, ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇది వంచన కాదా అని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు వంచన సభకు అర్హులు తప్ప ఇంకేదానికి అర్హులు కాదు వీళ్ళు.